వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ ట్రిప్ ఎందుకు స్పెషల్ అంటే మనం ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీతో అయితే వెళ్తున్నాం. మన జర్నీని అయితే కాన్వాస్ నుంచి సఫారీ పార్క్ వైపుగా అయితే స్టార్ట్ చేశాము. సో నేను ఈ వెదురుగా ఉన్న రోడ్ వ్యూ అయితే చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు నిజంగా వెదర్ అయితే చాలా బాగుంది. చూడండి ఈ రోడ్ వ్యూ ఎంత అందంగా ఉందో. నేను ఇందాక చెప్పినట్టుగా ప్రస్తుతం మనం స్కాట్లాండ్లోని కాన్వాత్ అనే ఒక చిన్న టౌన్లో ఉన్నాము. ఇక్కడి నుంచి మనం స్టర్లింగ్ వైపుగా మన ప్రయాణాన్ని అయితే స్టార్ట్ చేసాము. స్టర్లింగ్ దగ్గర ఉన్న బ్లైర్ డ్రమ్మన్ సఫారీ పార్క్ అయితే ఈరోజు మనం వెళ్తున్నాము. ప్రస్తుతం మనకు ఇక్కడి నుంచి మన డెస్టినేషన్కి అప్రాక్సిమేట్లీ 42 మైల్స్ డిస్టెన్స్ అయితే ఉంది. సో విచ్ ఈజ్ ఆల్మోస్ట్ 1 అవర్ ట్రావెలింగ్ టైం అన్నమాట. ఇది మనకు ఎడిన్బ్రా అండ్ గ్లాస్గోకి కూడా ఆల్మోస్ట్ 1 అవర్ ట్రావెల్ డిస్టెన్స్లో అయితే ఉన్నది. మనం ఈ డెస్టినేషన్ చేరుకోవడానికి మనకు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కూడా ఉన్నది. గ్లాస్గో అండ్ ఎడిన్బ్రా దగ్గర నుంచి అయితే ఈజీగా మనం ట్రావెల్ చేయొచ్చు. ప్రస్తుతం మనం కంట్రీ సైడ్ రోడ్ మీదుగా అయితే ప్రయాణం చేస్తున్నాము. మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్లో గమనించినట్లయితే ఆ పంట పొలాల్లో గొర్రెలు గుర్రాలు మేత మేస్తూ కనిపిస్తున్నాయి. అసలు ఈ సీనరీ చూస్తుంటే నాకైతే మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అయితే ఈ ఎంటైర్ ట్రిప్ని నేను 3 పార్ట్స్గా అయితే డివైడ్ చేస్తున్నాను అండి. ఫస్ట్ పార్ట్ వచ్చేసి మనకు ఇక్కడ నుంచి పార్కుకు వెళ్ళే వరకు ఉన్న రోడ్ ట్రిప్ అన్నమాట. ఈ మధ్యలో కనిపించే రోడ్ వ్యూస్, గ్రీనరీ, నేచర్ బ్యూటీ అన్నీ మీకు కూడా చూపించాలని అనుకుంటున్నాను. ఎందుకంటే నిజంగా ఈ వ్యూ చాలా అందంగా ఉంటుంది. సో నాతో పాటు మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి అని అనుకుంటున్నాను. సో మరి ఇప్పుడు ఈ సందర్భంగా నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, సో మన రెంజు బ్రో అయితే డ్రైవ్ చేస్తున్నారు. ధన్య వెనకాల కూర్చొని అలా వ్యూ ఎంజాయ్ చేస్తున్నది. మరి బుడ్డోడైతే మ్యూజిక్లో లీనమై ఉన్నాడు. ఇది మరి పరిస్థితి. లైట్గా ఈవెన్ ఏసీ వేసినా కానీ లైట్గా చెమటలు అయితే పడుతున్నాయి నాకైతే. సెకండ్ పార్ట్ వచ్చేసరికి వాక్ త్రూ ఉంటుంది. అంటే కార్ పార్క్ చేసి మనం వాక్ చేస్తూ యానిమల్స్ని క్లోజ్గా చూస్తూ ఎంజాయ్ చేస్తామన్నమాట. తర్వాత థర్డ్ పార్ట్లో వచ్చేసి డ్రైవ్ త్రూ సఫారీ ఉంటుంది. అంటే మనము మన కార్లోనే వెళ్ళి యానిమల్స్ని చాలా దగ్గరగా చూస్తామన్నమాట. అవి చాలా ఫ్రీగా తిరుగుతూ ఉంటాయి. సో అది ఒక రియల్ సఫారీ ఎక్స్పీరియన్స్ లాగా ఉండబోతుంది. సో ఇంకా లేట్ చేయకుండా మనం మన జర్నీని కాసేపు ఎంజాయ్ చేద్దాం. ప్రస్తుతానికి మనకు పెద్దగా ట్రాఫిక్ అయితే ఏం లేదు. అండ్ ఆల్సో ఇది కంట్రీ సైడ్ రోడ్ కాబట్టి మనం స్పీడ్ లిమిట్ మెయింటైన్ చేస్తూ సేఫ్గా వెళ్ళిపోవచ్చు. అయితే ఇప్పుడు మనం ఈ సఫారీ పార్క్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందామండి. అయితే దీన్ని 1970 సంవత్సరంలో ప్రారంభించారు. ఇది స్కాట్లాండ్లో మొదటి సఫారీ పార్క్లలో ఒకటన్నమాట. అయితే దీన్ని ఎవరు ప్రారంభించారు అంటే లార్డ్ హోమ్ అని ఒక ఎస్టేట్ ఓనర్ ప్రారంభించారు. అసలు ఎందుకు ప్రారంభించాల్సి వచ్చింది అనే విషయాల గురించి మనం తెలుసుకుందాం ఇప్పుడు. అప్పట్లో యానిమల్స్ని జూ కేజెస్లో కాకుండా న్యాచురల్ ఎన్విరాన్మెంట్లో చూపించాలి అని ఒక కొత్త కాన్సెప్ట్తో ఈ సఫారీ పార్క్ని అయితే స్టార్ట్ చేశారు. విజిటర్స్ తమ కార్లోనే వెళ్తూ ఈ వైల్డ్ యానిమల్స్ని చాలా దగ్గరగా చూడగలిగేలా డిజైన్ చేశారనమాట. విచ్ మేక్స్ ఇట్ ఎ వెరీ యూనిక్ ఎక్స్పీరియన్స్ కదా. ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్లో గమనిస్తే దూరంగా విండ్ మిల్స్ తిరుగుతున్నాయి చూడండి. ఇవి స్కాట్లాండ్ కంట్రీ సైడ్లో చాలా కామన్గా కనిపిస్తాయి. క్లీన్ ఎనర్జీ కోసం ఉపయోగిస్తారు వీటిని. మరి స్కాట్లాండ్ వెదర్ గురించి చెప్పాలి అని అంటే అది అసలు ప్రిడిక్ట్ చేయలేమండి. ఇప్పుడు వెదర్ చాలా బాగుంది, కానీ ఇంకో 10 నిమిషాల్లో ఎలా మారుతుందో చెప్పలేము. ఇట్ క్యాన్ బి టూ విండీ ఆర్ ఇట్ క్యాన్ బి టూ రైనీ. సో దట్స్ వై పీపుల్ సే స్కాట్లాండ్స్ వెదర్ ఈజ్ అన్ప్రిడిక్టబుల్. ఇక్కడ ఈ రోడ్ వ్యూని గమనిస్తే ఇది నిజంగా ఒక ఆన్లైన్ గేమ్లో డ్రైవ్ చేస్తున్నట్టే అనిపిస్తుంది. ఇలా డ్రైవ్ చేస్తూ వెళ్తుంటే ఒక డిఫరెంట్ వైబ్ వస్తుంది. చాలా యూనిక్ ఫీలింగ్ అనమాట. చుట్టూ ఉన్న ట్రీస్, రోడ్ కర్వ్స్ అన్నీ కలిపి చూస్తే మనమే ఒక గేమ్లో రియల్గా ప్లే చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఆరుష్కి అయితే కెమెరా పాస్ చేస్తున్నాను. సో తను ఏదో చెప్పాలనుకుంటున్నాడు తన ఫ్రెండ్స్, కేరళలో ఉన్న ఫ్రెండ్స్కి, నా వ్యూవర్స్కి. సో తన మాటల్లో మనం మరి ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో వినే ప్రయత్నం చేద్దాం.
what to do. So yeah, So how excited are you today? really excited. So where we are going exactly? Can you tell? South Park. Where Yeah, is it located? Sterling. Sterling, near Sterling, yeah. Yes, near Sterling. So Okay. yeah, Drummond Park, yeah. Okay. Drummond Safari Park. Yep. So you want to say something to your friends back in India? Nah, it's fine. Yeah, you can say. No. Yeah. Well, okay. Say hi. No. Hi to all of your friends. Hi everybody who is my friend. And can you ask them to subscribe my channel? Oh yeah, and also can you subscribe to Shekar's channel? What is my channel's name? I don't know. You don't know? No. So Shaky's Diary Scotland. Sheki's Diary, Yeah. Scotland? Yeah. It's a nice name. Okay, I guess you can subscribe to Shekar's account. You just heard him say it, so yeah. Okay, thank you so much, Arush, for your valuable words, yeah. సో మరి ఆరుష్ చెప్పినట్టుగా మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. సో తన మాటల్లో ఆయన చెప్పినది ఏంటి అంటే, ఆయన కూడా ఈరోజు ఫస్ట్ టైం పార్క్ అయితే విజిట్ చేస్తున్నాము. మరి అది స్టర్లింగ్ దగ్గరలో ఉన్నది. సో ఏ విధంగా ఉంటుంది అనేది ఎగ్జైటింగ్గా ఉన్నాడు ఆ పిల్లోడు కూడా. సో చూద్దాం, మరి అక్కడ అందాలు నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. మరి ఇక్కడ యూకేలో డ్రైవింగ్ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. సో మనము సేఫ్టీ మెయింటైన్ చేస్తూ వెళ్తే ఏం ప్రాబ్లం లేదు. సో ఇక్కడ రౌండ్ అబౌట్స్ చాలా ఉంటాయి. సో రౌండ్ అబౌట్ రూల్స్ ఆఫ్ కోర్స్ చాలా వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద క్రాషెస్ రౌండ్ అబౌట్స్ దగ్గరనే జరుగుతాయి. సో రిమైనింగ్ కంట్రీ సైడ్ రోడ్స్ దగ్గర మనకు పెద్దగా ప్రాబ్లం ఉండదు. ఇక్కడ ఉన్న ట్రాఫిక్ అంతంత మాత్రమే కాబట్టి మనకు పెద్ద ప్రాబ్లం అయితే కాదు. సో మనకు ఇండియాలో డ్రైవ్ చేయగలిగితే ఇక్కడ అది పెద్ద విషయం కాదు. బట్ ద మెయిన్ థింగ్ ఏంటి అంటే సేఫ్టీ. సో రౌండ్ అబౌట్ అయితే చూపిస్తున్నాను నేను ఇప్పుడు. సో ఇది పెద్ద రౌండ్ అబౌట్ అనమాట. సో ఇక్కడ రౌండ్ అబౌట్ రూల్స్ ఫాలో అవుతూ డ్రైవ్ చేయాలి. ఒక చిన్న మిస్టేక్ జరిగినా మనం ట్రబుల్లో అయితే పడిపోతాం అనమాట. ఈ సందర్భంగా నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను అండి. నేను 2018-2019 టైంలో హైదరాబాద్లో నారాయణగూడలో వసుంధర డ్రైవింగ్ స్కూల్ అని చెప్పి అక్కడ డ్రైవింగ్ నేర్చుకోవడం జరిగింది. సో అక్కడ ఇన్స్ట్రక్టర్ నేమ్ వచ్చేసి వీరన్న నాయక్ గారు. ఆయన అప్పట్లో నాకు చాలా కేర్ తీసుకొని ఈ సేఫ్టీ మీద ఫోకస్ చేసి డ్రైవింగ్ అయితే నేర్పించారు. సో నేను ఇక్కడ చాలా సేఫ్గా డ్రైవ్ చేస్తున్నాను. సో ఈ సందర్భంగా నేను ఆయనకి థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. వీరన్న నాయక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ప్రస్తుతం స్కాట్లాండ్లో ఎటువంటి రిమార్క్స్ లేకుండా డ్రైవ్ చేయగలుగుతున్నాను. Renju bro, so tell me something about the park we are going today. What do you know about it? I don't know, bro. All I know is I got a big map. We just got a map and we have to follow the map. 5 locations. 55 locations are there? Okay. సో మనకు రెంజు బ్రో కూడా చెప్తున్నారు, పెద్దగా మాకు కూడా ఐడియా లేదు, ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి. బట్ ఇక్కడ ఈజీ వే ఏంటి అంటే మనకు ఒక రూట్ మ్యాప్ అయితే ఉన్నది సఫారీ పార్క్ గురించి. 120 acresలో స్పాన్ అయితే ఏదైతే ఉందో అది. సో మనం అక్కడ డ్రైవ్ త్రూ కూడా చేయొచ్చు, బై వాక్ చేయొచ్చు. సో ఇట్స్ అవర్ కంఫర్టబుల్ అనమాట. సో మనకు ఏ విధంగా కంఫర్టబుల్ ఉంటే, మోస్ట్లీ పీపుల్ చాలా దూరం నుంచి వచ్చి బోత్ బై వాక్ చేస్తారు, కారు కూడా డ్రైవ్ చేసుకుంటూ ఆ సఫారీ పార్క్ని అయితే ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు. సో ఆల్మోస్ట్ మినిమం ఒక 4 to 5 hours అయితే మనకు అక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి సరిపోతుంది. ఈరోజు మన ఈ ప్రయాణం ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. ఇప్పుడు రోడ్ సైడ్కి మనం చాలా ఫ్లవర్స్ అయితే గమనించవచ్చు. డాఫోడిల్స్ ఇవన్నీ ఎల్లో కలర్ చూడండి, చాలా బాగున్నాయి. ఇన్ని ఫ్లవర్స్ అసలు ఏ విధంగా వచ్చాయో అర్థం కావట్లేదు. ఇది ఎవరైతే నాటినవి కాదు. సో నేచర్ నిజంగా అద్భుతం.
అవన్నీ వైట్ డాఫోడిల్స్. సో ఎక్కువగా మనకు వైట్ ఎల్లో కలర్సే కనిపిస్తున్నాయి, వేరే కలర్స్ అయితే కనిపిస్తలేవు. మన ఎదురుగా ముందు చూస్తే టెస్లా కార్ అయితే కనిపిస్తుంది. సో జస్ట్ ఊరికే క్యాప్చర్ చేయాలనిపించింది. సో ఎదురుగా ఇది మన ముందు ఉన్నది టెస్లా కార్ అన్నమాట. వెదరు ఇంత అద్భుతంగా ఉండడం వల్లనేమో మోటార్ వే పైన ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ప్లస్ నాకు తెలిసి ఈరోజు ట్యూస్డే, బట్ స్టిల్ ఇంత ట్రాఫిక్ ఉంది. అందరూ బయటకు వచ్చి అయితే ఎంజాయ్ చేయడానికి ప్లాన్ చేసుకున్నట్టున్నారు. ఇప్పుడు ప్రజెంట్ మనం మోటార్ వే మీద అయితే ట్రావెల్ చేస్తున్నాము. ఇక్కడ లెఫ్ట్ సైడ్ గమనించినట్లయితే మనకు ఒక 2 గుర్రాల స్ట్రక్చర్ కనిపిస్తుంది కదా, అది ఇంకేదో కాదు, ద కెల్పీస్ అన్నమాట. ఇది ఫాల్కేర్లో ఒక ఫేమస్ టూరిస్ట్ అట్రాక్షన్ అన్నమాట. ఇది స్కాట్లాండ్లో కెనల్ సీస్టరీని రిప్రజెంట్ చేస్తాయి. మనకు టైం ఉంటే డెఫినెట్లీ ఎక్స్ప్లోర్ చేయడానికి వస్తున్న ప్లేస్. నెక్స్ట్ టైం ఇక్కడికి స్పెషల్గా వచ్చి ఫుల్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు స్టర్లింగ్లకు అయితే ఎంటర్ అయ్యాం. ఆల్మోస్ట్ మనం పార్క్ దగ్గరకు వచ్చేసాము. నాకు తెలిసి మోటార్ వే నుంచి ఇటు సైడ్ ఎక్కడైనా ఒక స్లిప్ రోడ్ ఉంటుంది. సో అక్కడ మనం స్లిప్ రోడ్ తీసుకున్నామంటే అందులో వెళ్ళిపోవడమే. ఇక్కడ ఏదో పాత బిల్డింగ్స్, నాకు తెలిసి అవి యూసేజ్లో లేనట్టున్నాయి. పాత బిల్డింగ్స్ అయితే ఉన్నాయి.
రోడ్డుకి ఇరువైపులా ఉన్న చెట్లు గమనించండి, ఆల్టర్నేట్గా వచ్చి వెళ్తున్నాయి. సో ఇప్పుడు ఆకులు అయితే అందులో పెద్దగా లేవు. స్ప్రింగ్ సీజన్ ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి మేబీ ఇప్పుడు స్టార్ట్ అవుతాయి చిగురించడం. సో ఇక్కడ నుంచి 1 మైల్ అయితే ఉన్నది మనకు సఫారీ అడ్వెంచర్ పార్క్ అకార్డింగ్ టు ద బోర్డ్. సో ఇక్కడ నుంచి ట్రాఫిక్ మెల్లమెల్లగా స్లో అవుతున్నది. సో మేబీ ముందుకి చూస్తే చాలా వెహికల్స్ ఉన్నట్టున్నాయి. సఫారీ పార్క్కి దగ్గర పడ్డాం కాబట్టి. సో ఇక్కడ వీళ్ళది కార్ ఏదో ప్రాబ్లం అయినట్టుంది. సో వాళ్ళైతే అక్కడ అసిస్టెంట్స్ కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు. ఓ సీ హార్సెస్. Our hair is protected, and our colour is so vibrant. We colour our way in Schwarzkopf Live. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నా అండి. అతి త్వరలోనే పార్ట్ 2 వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.